హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో ఇంకా టైం అయితే మార్నింగ్ అయితే కాదు, ఇది ఒక 3 o'clock ఆ టైం అనుకోండి. 3:30 ఆ టైం అనమాట. ఇంకా మేమైతే ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్క వాళ్ళంటే మా పెద్ద తోడుకోడలు ఉంది కదా, వాళ్ళ ఇంటికి అనమాట. చిత్తూరులో గిరింపేట దగ్గర అయితే ఉంటారు. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళడానికి నేను బయలుదేరుతున్నాను, అందులోనూ గుడికి వెళ్తున్నాం అనమాట. సో ఏంటి ఎందుకు సడన్గా అని చెప్పేసి అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చెప్తాను. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు, మనసేం బాగాలేదు, భారంగా ఉంది, కష్టంగా ఉందని చెప్పేసి ఈ మధ్య వీడియోస్లో కొంచెం నేను డల్గా మాట్లాడితే కూడా నాకు చాలామంది సజెషన్స్ ఇచ్చారు, చాలామంది కామెంట్స్ పెట్టారు. మీరు ఇట్లా ఇంట్లోనే ఉండకండి, ఎక్కడైనా వెళ్ళేసి రండి, టెంపుల్స్కి వెళ్ళండి, లేకపోతే రిలేటివ్స్ ఇంటికి ఎక్కడైనా వెళ్ళేసి ఉండేసి రండి, లేదా మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళండి, విలేజ్కి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్ళేసి ఒక 2-3 రోజులు ఉండేసి మంచిగా వీడియోస్ తీసుకొని రండి అని చెప్పేసి. సో అట్లా చాలామంది చాలా రకాలుగా నాకు సజెషన్ ఇచ్చారనమాట. బట్ నాకు టక్కన గుర్తొచ్చింది ఈరోజు. ఏమంటే మామూలుగా కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా మా అక్క వాళ్ళతో అట్లా. సో అట్లా మాట్లాడేటప్పుడు అక్క వాళ్ళు ఉండే చోట వారాహి అమ్మ టెంపుల్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ఏదో డల్గా మాట్లాడుతున్నావు, మనసు కూడా ఏం బాగాలేదంటున్నావు కదా, ఇక్కడ గుడి ఉందిరా, ఒకసారి వెళ్ళేసి వెళ్దు అని చెప్పేసి అనింది. ఇంకెట్లా పాపకు కూడా స్కూల్ లేదనమాట, సెకండ్ సాటర్డే కదా నెక్స్ట్ డే. సో అందుకని కంటిన్యూస్గా సండే వరకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని తీసుకొని వచ్చేసేయండి, ఒక 2 రోజులు ఇక్కడ ఉండేసి కొంచెం అట్లా నిద్ర చేసేసి వెళ్దు అనేసి మా అక్క చెప్పిందనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము సడన్గా మార్నింగే అట్లా కాల్లో డిస్కస్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఓకే, వారాహి అమ్మ టెంపుల్కి ఇంతకు ముందు కూడా ఎప్పుడు నేను వెళ్ళలేదు, అండ్ చాలా మంచిది కదా, ఒకసారైనా వెళ్ళేసి వద్దాం, ఏమో ఈ రూపంలో ఆ అమ్మవారు ఏమైనా నన్ను రప్పించుకుంటున్నారేమో అని చెప్పేసి ఇంకా మేమైతే వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇంక మా వారైతే వెళ్ళేసి రండి, నేను ఈరోజు రావడానికి కుదరదు, రేపు వస్తానని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా మేము రెడీ అయ్యాము. ఇంకా ఈరోజు మార్నింగ్ అంటే శుక్రవారం మార్నింగే అనుకున్నాం కాబట్టి ఇంకా మధ్యాహ్నంకి పాప వచ్చిన తర్వాత, చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళుండే కదా, తను వచ్చిన తర్వాత ఇంకా స్నానాలు చేసుకొని రెడీ అయ్యేసి ఇంకా ఈరోజు శుక్రవారం కదా అని చెప్పి ఇంట్లో మంచిగా పూజ అవి చేసేసుకొని ఇంకెలాగూ డైరెక్ట్ గుడికే వెళ్తున్నాము, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు ఫస్ట్. సో అందుకని డైరెక్ట్ గుడికే వెళ్తున్నాం కదా అని ఇంట్లో అంతా శుభ్రం చేసుకున్నాం. నేను మా పెద్దమ్మ ఇద్దరం కూడా బాగా కష్టపడ్డాం. పొద్దు నుంచి ఇల్లు తుడవడము, బయట కడిగి ముగ్గులు వేయడము, పూజ గది క్లీన్ చేసుకోవడం, ఇట్లా అన్ని పనులు చేసుకొని ఇంకా పూజ అంతా చేసేసుకొని మేమైతే ఇంకా లాక్ చేసుకొని బయలుదేరేస్తున్నాం. ఈ కట్టన్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న 350 రూపీస్, చాలా చాలా బాగుంది. అదే మీకు చూపిస్తూ ఉన్నా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకా వేరే టాపిక్లో పడిపోయి నేను మర్చిపోయాను చెప్పడము. చాలా బాగుంది, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఎవరికైనా కావాలంటే బై చేసుకోండి. చాలా చాలా బాగుందన్నమాట, సూపర్ ఉంటుంది, ఆవు దూడ వచ్చి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా పిల్లలు చూడండి గొడవ పడుకుంటూ ఉన్నారనమాట. బయలుదేరేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కానీ చూడండి, అక్కడ మా చిన్నమ్మాయి ఎంత మొహం అంతా ఒకలాగా పెట్టుకొని గొడవ పడుతుంది వాళ్ళ అక్కతో. మా పెద్దమ్మాయి చాలా సైలెంట్, కానీ ఒక్కొక్కటి సైలెంట్గా అనేసి గమ్మున అయిపోతుంది అనమాట, అట్లా గిల్లేసి. చిన్నమ్మాయి ఏంటంటే టక్కన దొరికిపోతుంది అనమాట, తన కోపాన్ని కానీ లేకపోతే అన్నీ డైరెక్ట్గా చూపించేసుకుంటుంది. అట్లా నా దగ్గర తిట్లు తింటూ ఉంటుంది. బయలుదేరేటప్పుడు గొడవలు పడుకోకండి అని చెప్పి అరుస్తూ ఉన్నా. అక్కడ నాకు కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి అనమాట, ఎక్కడైనా బయలుదేరేటప్పుడు ఏడవకూడదు, గొడవలు పడకూడదు, ఇలాంటివన్నీ. సో అందుకు అరుస్తూ ఉన్నా. ఇంకా మా వారు కూడా ఆఫీస్ దగ్గర నుండి వచ్చారు, వచ్చి ఇంక మమ్మల్ని తీసుకొని బస్ స్టాండ్లో వదలడానికి అయితే బస్ ఎక్కించడానికి వచ్చారనమాట. ఇంకా అక్కడే పూల మార్కెట్ ఉంటుంది మనకి, పలంనేరులోనే బస్ స్టాప్ పక్కలోనే పూల మార్కెట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడనే పక్కన షాప్లో శ్వేత వాళ్ళ అత్త వాళ్ళది షాప్ అనమాట, అంటే శ్వేత వాళ్ళది పూల మార్కెట్లో షాప్ ఉంటుంది, పూలమాళ్ళు పువ్వులు అమ్మడము ఇవన్నీ. బట్ ఈరోజు వెతికాను అనమాట, ఈరోజు షాప్ మూసేసినట్టున్నారు, ఎవరు లేరు, అందుకని చెప్పేసి ఇంకా పక్క షాప్లో కొనుక్కుంటున్నాము. యాక్చువల్లీ పూలమాల ఇవన్నీ కావాల్సి ఉండే, మంచిగా రోజా పువ్వులతోటి ఒక పూలమాల వేపించుకొని వెళ్దాము శ్వేత వాళ్ళ దగ్గర, అంటే మా అన్న ఉన్నారు కదా అన్న దగ్గర అని చెప్పేసి వచ్చాం. కానీ వాళ్ళు షాప్ మూసేశారనమాట, క్లోజ్లో ఉండే. సరే అని చెప్పేసి ఇంకా పక్క షాప్లోనే పూలమాల ఒకటి ఆర్డర్ చేసాము. ఇంకా తర్వాత వాళ్ళు అది వేస్తూ ఉన్నారు. ఇంకా ఆ లోపలనే కనకాంబరం పువ్వులు చాలా ఫ్రెష్గా కనిపించాయి, అందుకోసం అని చెప్పేసి మా వారైతే తీసుకోండి అని చెప్పేసి నాకు పిల్లలకి తీసిచ్చారు. ఇంకా మా పెద్దమ్మాయి అయితే పెట్టుకుంటాను, జడ వేసుకున్నాను కదా అని చెప్పి, చిన్నమ్మాయి అయితే నాకు వద్దని చెప్పేసింది. సరే అని చెప్పేసి ఇంక నేను మా పెద్దమ్మాయి మాత్రం పువ్వులు తీసుకొని 2 మూరలు పెట్టేసుకున్నాము. ఇంకా పెట్టుకొని అప్పటికే బస్సు రెడీగా ఉండే, చిత్తూరు బస్సు. ఇంకా మనకి ఇక్కడ నుంచి 1 అవర్ వెళ్ళిపోతాంలేండి. పలంనేరు నుంచి ఎక్కువ స్టాపింగ్స్ లేకుండా ఎక్స్ప్రెస్ అనుకోండి 40 మినిట్స్ 45 మినిట్స్లో వెళ్ళిపోతాము చిత్తూరుకి. లేదు స్టాపింగ్స్ ఎక్కువ ఉన్నాయి, విలేజెస్లో వెళ్తుంది అంటే మాత్రము మనకి ఒక 1 అవర్ పట్టిపోతుంది. సో అట్లా ఇంకా బస్సు కూడా అక్కడే ఉన్నింది, ఖాళీగా ఉండే బస్సు. ఇంక మేము ఎక్కిన తర్వాత అందరూ ఎక్కారు, ఫుల్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా
వారు కూడా ఇంకా టాటా చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంక ఈరోజు ప్రశాంతంగా ఉంటారనమాట మా వారి ఇంట్లో. ఇంక రేపు మార్నింగ్ అయితే వచ్చేస్తారు మళ్ళీ మా దగ్గరికి. సో ఇంకా మా వారు చాక్లెట్స్ తీసిచ్చారంట. అవి తీసుకొచ్చింది, ముగ్గురికి 3 చాక్లెట్స్ తీసిచ్చారు. నాకేంటంటే బస్సులో వెళ్ళేటప్పుడు అస్సలు నేను ఏది కూడా తిన్ను. నాకు వామిటింగ్ వచ్చేస్తుంది, తల తిరిగేసినట్లు అయిపోతుంది. అసలే మనకి తెలుసు కదా మైగ్రేన్ ఉంది. మైగ్రేన్ ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇంకా ఆ హెడేక్ భరించలేమన్నమాట. మామూలుగానే బస్సు ఎక్కామంటే ఒక రకంగా తల తిరగడం, వామిటింగ్ వచ్చినట్లు అవ్వడము, ఇంకా ఎవరితో మాట్లాడడం అట్లా నచ్చదనమాట నాకు. అలా అయిపోతుంది. మీలో ఎంతమందికి ఇట్లా బస్సు ఎక్కితే వామిటింగ్స్ అవ్వడం, తల తిరగడం, తలనొప్పి రావడం అవుతుందో కామెంట్స్ షేర్ చేయండి. నాకైతే ఇంకా భయంకరంగా అనమాట. సైలెంట్గా పడుకునేస్తాను. బట్ ఈరోజు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా. మా వారు కనుక ఉంటే నేను జమ్మ నిద్రపోతాను సీట్లో కూర్చొని. ఇంకా నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను కాబట్టి ఇంకా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అస్సలు కంటి మీద రెప్ప కూడా వాల్చను అనమాట. అట్లనే ఇంకా అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు కూర్చున్నారు, మధ్యలో నేను కూర్చున్నా. కాసేపు అట్లా వీడియో షూట్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇంకా తర్వాత పిల్లలు నిద్రపోయారు. అంటే పెద్దమ్మాయి నిద్రపోదులేండి, చిన్నమ్మాయి నిద్రపోయింది. మా పెద్దమ్మాయి కూడా అంతే అండి, నాలాగా అంటే ఎక్కువ జాగ్రత్తలు అనమాట. ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు నిద్రపోవడం అట్లా ఏమీ కూడా చేయదు. యాక్టివ్గా ఉంటుంది అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట, మనం ఎక్కడ వెళ్తున్నాం ఏంటని చెప్పేసి. ఇంకా అట్లా మేము ఎంఎస్ఆర్ దగ్గర అయితే దిగేసాము. ఎంఎస్ఆర్ దగ్గర దిగితేనే అక్క వాళ్ళ ఊరికి, అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మనకి గిరింపేట రూట్లో ఆటోలు ఉంటాయి. బట్ ఈరోజు అయితే అక్కనే కాల్ చేసి ఇంక నేను ఆటో పంపిస్తాను, మీరు ఎంఎస్ఆర్ దగ్గర దిగేయండి అని చెప్పింది. ఇంకా అక్క అయితే ఆటో పంపించింది. మేము అక్కడ దిగగానే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఆటో అన్న వాళ్ళు. ఇంకెళ్ళేసి బేకరీలో కావాల్సిన స్వీట్స్ ఇంకా మిక్చర్ ఇవన్నీ కూడా తీసుకొనేసి ఆ తర్వాత అయితే ఇంకా ఆటోలో వచ్చేసాం. డైరెక్ట్ చెప్పాను కదా ఇంటికి అయితే వెళ్ళట్లేదు, డైరెక్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఈ టెంపుల్ కూడా అక్క వాళ్ళు ఉండే దగ్గరే ఉంటుంది కాలనీలో. బట్ అక్క వాళ్ళు ఉండే దగ్గర నుంచి 4వ వీధి అనమాట ఈ గుడి ఉండేది, వారాహి అమ్మ గుడి. డైరెక్ట్ మేము టెంపుల్ దగ్గరికి అయితే ఆటో అన్న తీసుకొచ్చేసారు. ఇంకా అప్పటికే మా బావ అయితే ఇంకా అత్తయ్యని తీసుకొని వచ్చేసారు. అత్తయ్య అయితే మార్నింగే కాల్ చేసి చెప్పేశామన్నమాట, అందరం ఉంటాం కదా నువ్వు కూడా వచ్చేయమా అని చెప్పి. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చేసింది, రెడీగా మధ్యాహ్నానికి వచ్చేసింది అనమాట 2 గంటలకంతా. ఇంకా మా బావ అయితే అత్తయ్యని తీసుకొని గుడి దగ్గరికి వచ్చేసారు. బావ అయితే వదిలేసి ఇంటికి వెళ్ళారనమాట, వాళ్ళు రాకూడదని చెప్పేసి ఇంకా రాలేదు. ఇంకా అత్తయ్య మేమైతే గుడికి వచ్చాము. ఇంక ఇక్కడ రాగానే కాళ్ళు చేతులు కడుక్కున్నాము. ఇంకా నేను పూజకి ఇంటి దగ్గర ఉండే తీసుకొచ్చేసాను అన్నీ కూడా, కాయి కర్పూరం పూలమాల అన్నీ కూడా తీసుకొచ్చాను. వారాహి అమ్మకి కందగడ్డ క్యారెట్ ఇట్లా భూమిలో పండేటివి పెడుతుంటారు కదా నైవేద్యంగా అట్లా, అందుకోసం అని చెప్పేసి నేను కూడా కందగడ్డ తీసుకొని వచ్చాను. కాకపోతే పూజారి గారు అయితే అస్సలు అలో కూడా చేయలేదండి, ఇక్కడైతే పెట్టరంట. అంటే నాతో ఏమన్నారంటే యూట్యూబ్లో వీడియోస్ కోసము లేకపోతే వైరల్ అవ్వాలనో ట్రెండింగ్ అవ్వాలనో అట్లా పెట్టేస్తూ ఉంటారు, కాబట్టి అవన్నీ కూడా చేయకూడదు. కందగడ్డ అనేది చేదుగా ఉంటుంది కాబట్టి అమ్మవారు అందులో ఉండరు దీపం పెట్టినా కూడాను. సో మనకి సుగంధ ద్రవ్యాలు స్మెల్ మంచిగా వచ్చే వాటిలోనే అమ్మవారు ఉంటారు. కొబ్బరికాయలో నెయ్యి పోసి దీపం పెడితేనే అమ్మవారికి ఇష్టము. ఇట్లా కందగడ్డలు అవి ఇవి ఎవరో చేశారని చేయకండి అని చెప్పేసి కాసేపు చెప్పారు. ఇంకా గుడి అంతా ఒకసారి చూపిద్దాం మీకని చూపిస్తున్నా. ఇక్కడ ఓన్లీ వారాహి అమ్మ గుడి మాత్రమే ఉండదు, నాగాలమ్మ గుడి ఉంటుంది, అలాగే అంకాలమ్మ, తర్వాత ఇంకా వినాయకుడు, ఇట్లా అన్ని రకాల దేవుళ్ళు కలిసి ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ మేము పువ్వులు పెడుతున్నది అంకాల పరమేశ్వరి అమ్మవారు. వెనకనే పుట్ట కూడా ఉంటుంది, పెద్ద పుట్ట. ఇంకా ఆ పక్కన అంటే నాగాలమ్మ అనమాట. సో అట్లా ఇంకా అటుపక్క వినాయకుడు ఉన్నారు. ఇంకా పువ్వులు విడి పువ్వులు కూడా ఇచ్చారనమాట మార్కెట్లో అన్నవాళ్ళు. అంటే పూలమాల తీసుకున్నాం కదా ఆ అన్న వాళ్ళే రోజా పువ్వులు విడి పువ్వులు కూడా ఒక కొంచెం అయితే ఒక పిడికడన్ని పువ్వులు ఎక్స్ట్రా వేశారనమాట. ఇంకా ఆ పువ్వులన్నీ కూడాను మేము మంచిగా దేవుళ్ళకి అంతా పెట్టుకుందాము. అప్పటికి పూజారి గారు అంతా రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట పూజకి. నేను ఇంకా వారాహి అమ్మనైతే మీకు చూపించలేదు, యాక్చువల్లీ వీడియో తీయకూడదు అని చెప్పేసి అన్నారనమాట. అమ్మవారిని చూపించే టయానికి కొంచెం అయితే షూట్ చేశాను, అమ్మవారు ఎలా ఉంటారో మీకు కూడా చూపిద్దాము, అమ్మవారి దర్శనం మీకు కూడా అవ్వాలని చెప్పేసి. ఇంక ఇక్కడ నాగాలమ్మ అనమాట. అక్కడ పేరు ఉంది, అన్నీ కొంచెం తమిళ్లో తెలుగులో కూడా ఉన్నాయి, బట్ పలకడం కూడా కొంచెం తిరగట్లేదనమాట. చూపించానో లేదో తెలియదు అక్కడ బోర్డు, కానీ నాగాలమ్మ అని అయితే తెలుసు అనమాట. ఇంకా పువ్వులు తీసుకొచ్చాం కదా అవన్నీ కూడా పెట్టేశాము. దాని తర్వాత పిల్లలకైతే దీపాలు తీసిచ్చాను, అంటే నెయ్యి దీపాలు ఉంటాయి కదా అవి తీసిచ్చాను అనమాట. సో పిల్లలిద్దరిని కూడా 2 తీసి ఇచ్చాను, 50 రూపీస్ ఇచ్చి ఇద్దరిని కూడా ఒక్కొక్క దీపం వెలిగించి మొక్కుకోమని, ఏదైనా కోరికలు ఉంటే కోరుకోమని చెప్పాను. ఇంకా పిల్లలిద్దరూ కూడా పూజ అయితే చేస్తూ ఉన్నారు, దీపాలు వెలిగిస్తున్నారు అంకాలమ్మ దగ్గర. ఇక్కడైతే పెట్టమని చెప్పారనమాట దీపాలు. ఇంకొక ప్లేస్లో హోమం వేస్తారంట. ఈరోజు శుక్రవారం కదా, వారాహి అమ్మ గుడిలో శుక్రవారం రోజు చాలా స్పెషల్గా జరుగుతాయి పూజలు ఇవన్నీ కూడాను. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే పెట్టమన్నారు, ఇంకా పెట్టేశాము. ఇదిగోండి వారాహి అమ్మ టెంపుల్ అనమాట.
పూజారి గారు అయితే తనే. ఇదిగోండి అమ్మవారి దర్శనం అయితే మీరు కూడా చేసేసుకోండి. ఇక్కడ నేను పూజకి ఇచ్చానమాట, అన్నీ కూడా పెట్టేసి. సో అన్నీ తీసుకొచ్చాను దీపం నూనెతో సహా అన్నీ కూడా ఇస్తే పెడుతూ ఉన్నారు. ఆ లోపల కందగడ్డ తీసి ఇచ్చేసారనమాట. ఇంకా అక్కడ వీడియో తీయొద్దండి అనేసరని కొంచెం మాత్రం తీసుకొనేసాము. ఇంకా నెక్స్ట్ అయితే కాసేపు కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంత హాయిగా అనిపించిందంటే నాకు ఆ గుడిలో ఉండేంతసేపు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసాంలేండి. ఉండేసి ఇంక అక్కడ నుంచి బయట వస్తుండగా ఇంక ఇక్కడ గోమాతలు ఉన్నారనమాట. గోమాతలకి అరటిపండు పెట్టాను. మా చిన్నమ్మాయి నేను ముట్టుకుంటానేసి వెళ్ళింది. సో తనకి చాలా ఇష్టం అనమాట. కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నాము. ఇంకా టెంపుల్లో చాలా బాగుందండి వాతావరణం అయితే. గోశాల ఉంది ఇక్కడ. ఆ తర్వాత చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపలనే. చాలా శివలింగం ఉంది, తర్వాత నవగ్రహాలు ఉన్నాయి. అన్నీ కూడా ఇక్కడే కవర్ అయిపోతుంది అనమాట ఈ టెంపుల్లో. చాలా బాగుంది. మేము కొన్ని సంవత్సరాల నుంచి మా అక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను, వారాల కొద్దీ ఉన్నాను. బట్ ఎప్పుడు కూడా నాకు ఇక్కడ ఈ టెంపుల్ ఉందన్న విషయమే తెలియదు అనమాట. దేవుడి దయ వల్ల అమ్మవారు రప్పించుకున్నారు నన్ను ఇంతకాలానికని అనిపించింది. సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా ఇక్కడ శివయ్య కూడా ఉన్నారు. సో అట్లా లక్కీగా మా శివయ్యని కూడా దర్శనం చేసేసుకున్నా నేను. సో అట్లా చూడండి, ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి శివయ్య. ఇంకా ఇటు పక్క అంతా కూడా నాగలరాళ్ళు ఉంటుంది, తర్వాత నవగ్రహాలు, ఈ వినాయకుడు, అమ్మవార్లు, ఇట్లా చాలా చాలా చిన్న చిన్న గుడుల్లాగా చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇంకా ప్రతి గుడి దగ్గరికి అంటే ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంకా అదంతా అట్లా రౌండ్ వేసుకొని వద్దాం, ఇంకా ఏమేమి ఉందో అని చెప్పేసి అట్లా చూస్తూ ఉన్నామన్నమాట. ఈవినింగ్ అయిపోయిందిలేండి. మేము ఇంటికాడ బయలుదేరడానికే ఒక 4:30 5 అయిపోయి వచ్చేసింది. ఇంకా 1 అవర్ 6కి అట్లా వచ్చేసాం. కరెక్ట్గా 6కి వచ్చేసాం అనమాట టెంపుల్కి. ఇంకా వచ్చి ఆ తర్వాత ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకునేసరికి మనకి 6:40 6:50 అట్లా అయిపోయింది. ఇంక ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతామన్నమాట. ఇదిగోండి నవగ్రహాలు. సో అన్ని టెంపుల్స్ బాగా కవర్ అయిపోయిందనమాట. ఒకే గుళ్ళో ఇన్ని దేవుళ్ళు ఉన్నారు. చాలా బాగుందండి. మనకి ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసరికి ప్రశాంత్ నగర్లో ఉంటుంది. గిరింపేట ప్రశాంత్ నగర్. ఇన్ కేస్ ఎవరైనా చిత్తూరు సరౌండింగ్లో కానీ ఇట్లా గిరింపేట ఇట్లా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ వారాహి అమ్మ టెంపుల్ తెలియకపోతే సో వచ్చేసేయండి. మనకి చిత్తూరు గిరింపేట దగ్గర నుంచి ప్రశాంత్ నగర్ లోపల ఉంటుందన్నమాట ఈ వారాహి అమ్మ టెంపుల్ అని చెప్పేసి. తులసి కోట చూడండి ఎంత పెద్దగా ఎంత బాగా కట్టారో డిజైన్గా. ఇంక ఇక్కడ కూడా గోవులు ఉన్నాయి. సో గోమాతలతో అట్లా కాసేపు ఫొటోస్ తీసుకొని ఇంకా అలా కాసేపు అదంతా తిరిగేసి ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరేసాము. ఇంకా ఆలోపే మా వారు కాల్ చేశారు. ఇంకా మాట్లాడుకుంటూ అయితే మేము ఇంకా వెళ్తున్నాం. చెప్పాను కదా 4వ వీధి అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి బాగా వస్తామన్నా కూడా వద్దులే అని చెప్పేసి ఇంక మేము నడుచుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే వేడంటే వేడి భయంకరంగా. సో ఇంకా నీళ్ళు ఇచ్చారు బాగా చల్లగా తాగుతూ ఉన్నా. పైన ట్యూషన్ అయితే జరుగుతూ ఉంది. అక్క అయితే పైన ట్యూషన్ చెప్తోందనమాట. ఇంకా ఆ తర్వాత ఫొటోస్ అవి కొన్ని కొత్తగా కనిపిస్తుంటే చూస్తూ ఉన్నా. వీళ్ళు ఎవరని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఇంకా అట్లా చూసేసి కాసేపు అట్లా ఇంకా వంటకు పెట్టునింది అనమాట. అప్పటికే వంటకు పెట్టుకొని ఇంకా పైన ట్యూషన్ చెప్పుకుంటూ అట్లా మేము వస్తున్నాం కదా, వంటకు పెట్టుకొని అట్లా మేనేజ్ చేస్తూ ఉండే. ఇంక నేను వచ్చిన తర్వాత పని చెప్తానా ఎవరికైనా చెప్పండి. కాబట్టి ఇంక నేను కిచెన్లోకి వెళ్ళేసి ఏమేమి పెట్టిందో చెక్ చేసుకుంటూ వంటకైతే రెడీ చేసుకున్నాము. ఇంకా అక్క అయితే మీకు తెలుసు కదా టీచర్ అనమాట. ప్రైవేట్ స్కూల్లోనే టీచర్గా వెళ్తుంది. ఇంకా అక్క నుంచి ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్ చెప్తుంది అనమాట. సో ఈవినింగ్ టైంలో ట్యూషన్ ఉంటుంది. 4:30 to 8:30 9 వరకు ఉంటుంది అనమాట. 4:30 5:30 ఆ టైంలో ఇంకా చాలా వరకు ఇంటర్ చదివేంత వరకు వస్తారనమాట. ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఇంటర్ చదివేంత వరకు వస్తారు. ఇంకా వంటకి ఏమేమి పెట్టిందో చెక్ చేశాను. ఇంకా మా బావ అయితే ఇక్కడ ఉన్నారనమాట, వాటిని చూసుకుంటున్నారు పొంగకుండా. బట్ నేను వచ్చాను కదా, నేను చూస్తానులే బావా అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా అక్క కిందకి వచ్చింది. రాగానే నేను ఇంకా బేకరీకి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ వెజ్ పప్స్ అవి తీసుకొచ్చా. పిల్లలు కొంచెం ఆకలిగా ఉందంటున్నారని చెప్పేసి ఇక్కడ నాకు తెలుసు సిచ్యువేషను, అక్క ట్యూషన్ చెప్తుంటుంది. ఇన్ కేసు ఒకవేళ లేట్ అయినా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి నేను వెజ్ పప్స్ అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తీసుకొని ఇంకా బెంగాలీ స్వీట్ మిక్చర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చా. ఫస్ట్ వెజ్ పప్స్ తినేద్దాం వేడిగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అవైతే పెడుతున్నాము తినడానికి. ఇంకా అక్క కూడా పైనుండి రాగానే ఇంక అందరం కలిసి అయితే తింటామన్నమాట. ఇంకా బావ అయితే మేము వస్తామని చెప్పేసి స్ప్రైట్ ఫ్యాంటా అన్ని లీటర్లు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. సో ఇంకా వచ్చినప్పటి నుండి ఇంటికి రిటర్న్ అయ్యేదాకా జ్యూసులు తాగి తాగి కడుపు ఊదిపోయిందనమాట. అన్ని రకాల జ్యూసెస్ అయితే తీసుకొచ్చి పెట్టేసినారు. ఏమంటే ఈ చిత్తూరు అంటేనే ఎండలు కదా, చిత్తూరు తిరుపతి బీభత్సమైన ఎండలు ఉంటాయి, అందుకోసమని. ఇంకా పిల్లల ట్యూషన్ వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట అంతా అయిపోయింది కదా,
ఇప్పుడైతే తినడానికి కూర్చుంటున్నాము. తినడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో మా బావ ఉన్నాడంటే ఈ సలాడ్ రెడీ చేయాల్సిందే అనమాట. కీరకాయలు, ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి సలాడ్ ప్రిపేర్ చేస్తారనమాట. భలే చేస్తారు, సాల్ట్, పెప్పర్ పౌడర్ ఇట్లాంటివి వేసి. అండ్ లంచ్ కానీ, టిఫిన్ కానీ, డిన్నర్ కానీ ఏం చేసేటప్పుడైనా మా బావకి ఉండాలన్నమాట. అది మా ఇంటికి వచ్చినా సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే కంపల్సరీ అవి ఉంటాయి. ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించుంటాం మేము ఊరికి వెళ్ళినప్పుడు, అత్తగారింటికి వెళ్ళినప్పుడు. సో అట్లా సలాడ్ ప్రిపేర్ చేయందే మా బావకి ముద్ద నోట్లోకి పోదనమాట. బట్ భలే ఉంటుంది టేస్ట్. టొమాటో తినను కానీ పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్, కీరకాయ మాత్రం మంచిగా తింటా నేను. సో అట్లా ఇంకా నేను కూడా శారీ అయితే తీసేసాను. మా అక్క అయితే ఎట్లవే ఉన్నావు ఈ ఉడుకులో ఈ శారీ కట్టుకొని, అది కూడా ఫుల్ బ్లౌజ్ వేసుకొని అనింది. ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి శారీ కట్టుకొని వచ్చాను కాబట్టి ఇంకా ఇప్పుడు తినేసి వెళ్ళి ఇంకా మంచిగా పడుకొనేస్తాము. సో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి ఒక నైట్ తగిలించుకొని, ఇంకా నా జుట్టు చూసి అయితే నవ్వుకోకండి, పువ్వులు గుళ్ళో ఇచ్చారనమాట అక్కడ వారాహి అమ్మ దగ్గర. ఆ వాటిని అయితే ఇంకా తీస్తే బాగుండదు, గుళ్ళో ఇచ్చారు కదా అనేసి నేను ఇంకా అట్లనే పెట్టేసుకున్నా. విచిత్రంగా కనిపిస్తుంది. ఇంకా అప్పటికే వెజ్ పప్స్ తినున్నాం కాబట్టి పెద్దగా ఆకలేం అనిపించలేదు. అయినా కూడా ఇంకా తినాలి కదా అని చెప్పేసి ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాం. ఇంకా మా అత్తయ్య అయితే వడ్డిస్తూ ఉంది మాకు అందరికీ కూడా. అత్తయ్య ఉన్నారు, అలాగే మా అక్క వాళ్ళ అమ్మ కూడా ఉన్నారనమాట. అక్క వాళ్ళ అమ్మ కూడా చూపిస్తాను నేను తర్వాత మీకు, ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ కనిపిస్తుంది మీకు. ఇంకా అలా ఈరోజు డిన్నర్ వచ్చేసరికి రైస్, ఆ తర్వాత ఇంకా బీరకాయ పప్పు సాంబారు, అలాగే బీరకాయ చట్నీ, అంటే బీరకాయ తొక్కు చట్నీ, అలాగే మునక్కాయలు అనమాట. అక్క వాళ్ళ చెట్లో కాసిన మునక్కాయలు వేసి తాలింపు చేసేసింది. ఇంకా మంచిగా మాట్లాడుకుంటూ కూర్చొని తిన్నాము. తినేసిన తర్వాత ఇంకా విపరీతమైన వేడి అనమాట, కింద అస్సలు ఉండలేము. ఇంకా పైన ఇట్లా ట్యూషన్ చెప్పడానికి అని చెప్పేసి మిద్దె పైన ఇట్లా షీట్లు ఉంచేసుకున్నారనమాట అక్క వాళ్ళు. ఇంకా పడుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తాం, బాగా గాలి వస్తుందని. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నిద్ర చేస్తున్నది. ఎప్పుడు వచ్చినా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నాం. ఈ హౌస్ కొన్న తర్వాత ఇదే ఫస్ట్ అనమాట నిద్ర చేస్తున్నది అయితే. అంటే ఇంతకు ముందు అక్క వాళ్ళకి 3 floors హౌస్ అయితే ఓన్ హౌస్ ఉండింది. అది నాకు మ్యారేజ్ అయిన తర్వాతే కట్టారు. బట్ సమ్ రీజన్స్ వల్ల అది అమ్మేశారనమాట. దాని తర్వాత ఈ హౌస్ చిన్నదిగా చాలా, మేము ఇద్దరమే కదా ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఈ హౌస్ కొనుక్కున్నారు. పైన ఇట్లా షీట్లు వంచేసుకొని ట్యూషన్ చెప్తారనమాట. కింద హౌస్ ఉంటుంది, పైన మొత్తము మిద్దె పైన అంతా ఇట్లా షీట్లు వంచేసింది. ఇట్లా షీట్లు వంచేసి ఇక్కడ బోర్డు ఇవన్నీ పెట్టుకుంది. ఇక్కడ పెద్ద ప్లేస్ ఇదంతా. సో ఇదంతా ట్యూషన్ పిల్లలతో నిండిపోతుంది. దగ్గర దగ్గర 50 members పైన వస్తారు ట్యూషన్కి. సో నిండిపోయి ఉంటుంది అనమాట, ఫుల్గా ఉండరే మేము వచ్చినప్పుడు అయితే. సో ఇప్పుడు మా అమ్మాయి వచ్చింది, టీచర్ అమ్మ, బోర్డులో రాసేదానికి. చూడండి బోర్డులో రాస్తూ ఉంది. సో అది తిన్నాం. ఇంకా తినేసిన తర్వాత పడుకుందామని వచ్చేసాము. బాగా ఎండగా ఉంది. ఓకే, హలో మేడం, వాట్ ఈస్ దిస్ మేడం? ఇక్కడ ఒకరు బోర్డు మీద రాస్తున్నారు, అక్కడ ఒకరు ఫొటోస్ చూస్తున్నారు. ఇంకా చిన్నమ్మాయి అయితే ఫొటోస్ చూస్తూ ఉంది, అక్క వాళ్ళ పెళ్ళి ఫొటోస్ అవన్నీ కూడాను. తనైతే ఇంకా నవ్వుతుంది అనమాట. అదే ఇలా ఉన్నారా డాడీ, పెద్దమ్మ వాళ్ళు, పెద్దయ్య వాళ్ళు అని చెప్పేసి. అప్పుడు కొంచెం సన్నగా అట్లా ఉంటారు కదా అది. ఇంకా నేను కూడా కాసేపు అవి చూసుకుంటూ ఉన్న. బ్యాక్ పెయిన్ వచ్చేసింది, బస్సులో వచ్చాం కదా, అవ్వట్లేదు అనమాట. ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. ఇంక నేనైతే పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అక్క వాళ్ళ కింద కిచెన్ అవి క్లీన్ చేసేసి వస్తాను, మీరు పడుకొని ఉండండి అని చెప్పేసి ఇంకా అక్క అయితే చెప్పింది. సరే అని వచ్చేసాం. అక్క వాళ్ళ అమ్మ అనమాట తనైతే. రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. సో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.